లలిత్ గారు నమస్తే. నమస్కారం అండి. కల్కి సినిమా రిలీజ్ అయింది, చూసారా సార్ మీరు? చూసాను. ఓకే, ఎన్నిసార్లు చూసారు? ఒకసారి. ఒకసారి. అయితే ముందుగా కల్కి అనే పేరుకి అర్థం, అలానే ఆ సినిమాలో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకుందామండి. ముందుగా అసలు ఆ సినిమా పేరుకి చాలామంది ఇప్పటికీ ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కల్కి ఈ రెండు కూడా వేరియేషన్ తెలియని వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ సనాతన ధర్మంలో మీ అందరికీ తెలిసిందే అవతార సిద్ధాంతం అనేది ఎప్పటి నుంచో ఉంది. అందులోనూ విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అనేది ఫేమస్. ఈ దశావతారాల్లో చాలామంది దశావతారాలు అంటారు, కానీ ఈ దశావతారాల్లో నిజానికి భూమి మీదకి ఇప్పటికి వచ్చింది 9 అవతారాలు మాత్రమే. ఇంకా 10వ అవతారం రాలేదు. ఆ 10వ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే కలియుగాంతంలో వస్తుంది. ఏ యుగాంతం నుండి? కలియుగాంతంలో. మరి ఈ యుగానికి కలియుగం అని పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ యుగాన్ని ఎక్కువ డామినేట్ చేసేవాడు కలిపురుషుడు. కాబట్టి ఈ కలిపురుషుడిని అంతమొందించడానికి ఎవరైతే వస్తారో ఆయన విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం కల్కి. సో కల్కి ఉన్న వ్యత్యాసం ఇది. కలిపురుషుడు అంటే ఏంటంటే ఈ యుగంలో మొత్తం అంతా చెడు నడతని నడిపించేవాడు, వైదిక ధర్మాన్ని నాశనం చేస్తూ చెడుని ప్రచారం చేస్తూ చెడుని ఎక్కువగా జరిగేలా చూస్తూ ఉండేవాడు కలిపురుషుడు. ఈ కలిపురుషుడు భగవంతుడి యొక్క పాదం ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ భూమి మీదకి రావడానికి ప్రయత్నించాడు తప్ప రాలేకపోయాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుల వారి అవతార పరిసమాప్తి అయ్యిందో, శ్రీకృష్ణుల వారు ఎప్పుడైతే తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారో తన మూల అవతారంలోకి, ఆ తర్వాత ఈ కలిపురుషుడు భూమి మీదకి రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ భూమిని కలిపురుషుడే పాలిస్తున్నట్లుగా లెక్క. అందుకే కలి యొక్క లక్షణాలు ఏమిటి అనేది కూడా భాగవత పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు. భాగవత పురాణంలో చెప్తున్న దానిలో కలి యొక్క లక్షణాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఇక్కడ డబ్బు మాత్రమే రాజ్యం వెళ్తుంది, మనుషుల్లో మంచి నడత అనేది పోతుంది, అసలు ఒకళ్ళనొకళ్ళు తల్లి చెల్లి వావి వరసాలు లేని రోజులకి వచ్చేస్తాయి అని చెప్పేసి ఏనాడు వ్యాసుల వారు భాగవత పురాణంలో చెప్పడం జరిగింది. ఇంకా వ్యాసుల వారు చెప్పారంటే కంటే కూడా సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఉద్ధవుడికి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదంలో ఇవన్నీ వస్తాయి, కలియుగ లక్షణాలు ఏంటి అనేది. వీటితో పాటు కలియుగం అంటే ఇది మొదటి పాదం మాత్రమే. చివరి పాదం నాటికి వచ్చేప్పటికి ఎంత దారుణంగా దిగజారిపోతే పరిస్థితులు, వైదిక ధర్మం ఏ విధంగా పతనం అయిపోతా ఉంది, మనుషుల్లో నీతి న్యాయాలు నియమాలు ఇవన్నీ కూడా ఎంత దారుణంగా పడిపోతాయి. ఆ పడిపోయిన రోజున వీటన్నిటిని కూడా పునఃప్రతిష్ఠ చేయడానికి కల్కి ఏ విధంగా వస్తారు అనేది భాగవత పురాణం దానికి ప్రమాణం ఉందండి. మాకు పురాణాల ప్రకారం కలియుగాంతంలో అంటే కల్కి భగవానుడు వచ్చే ముందు ఏ లక్షణాలు అనేది పొందుపరిచారు అందులో? అది చెప్తున్నా కదండి, ధర్మం యొక్క లక్షణాలు సంపూర్ణంగా నాశనం అయిపోతాయి. మానవత్వం అనేది మనుషుల్లో లేకుండా పోతుంది. అంటే మంచి చెడు అనేది కూడా దేని బట్టి డిసైడ్ అవుతుందంటే ఎదటోడుకుండే బలాన్ని బట్టి, ఎదటోడుకుండే సంపదను బట్టి డిసైడ్ అవుతుంది తప్ప వాడి బిహేవియర్ని బట్టి, కాండక్ట్ని బట్టి డిసైడ్ అవ్వదు. అటువంటి పరిస్థితులకు వచ్చేస్తాయి. ఇక కంప్లీట్గా ఇక మనుషులు అంటే ఒకళ్ళనొకరు చంపుకునేంత దారుణమైన సిచ్యువేషన్కి వచ్చేస్తాయి. బట్ ఆ పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ ధార్మికులు కొంతమంది బ్రతికే ఉంటారు. ఇక రాజులే సాక్షాత్తు పాలకులే దోపిడీదారులు అయిపోతారు. ప్రజల్ని కాపాడతారనుకున్న రాజులే దోపిడీదారులు అవుతారు. అంటే మన భాషలో చెప్పండి ఇప్పటి రాజకీయ నాయకులు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని వర్స్ట్ అయిపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని మార్చడం కోసం, మళ్ళీ సమాజాన్ని గాడిలో పెట్టడం కోసం కల్కి భగవాన్ మళ్ళీ అవతరిస్తారు. కల్కి రూపంలో స్వామి అవతరిస్తారు. అవతరించి ఎప్పట్లాగని యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అద్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం తీవ్రమైన గ్లాని కలుగుతుందో ఆ ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసం ఆయన వస్తారు, దుష్ట శిక్షణ చేస్తారు. అయితే ఇప్పుడు కల్కి సినిమా ప్రకారం కొన్ని పాయింట్స్ చెప్పారు. లైక్ అంటే మనం పీల్చే గాలిలో కానివ్వండి మొత్తం అంతా నాశనం అయిపోయినప్పుడు మెయిన్ థింగ్ ఈ పాయింట్ ఒకటి రైజ్ చేస్తున్నారు, గంగ చివరి బొట్టు కూడా ఎండిపోతుంది. ఇది సాధ్యమేనండి? ఖచ్చితంగా సాధ్యమే. మనుషుల్లో మితిమీరిపోయిన స్వార్థం ఏదైతే ఉందో అది ధర్మం అనే దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టించేస్తుంది. ఈ మితిమీరిపోయిన స్వార్థం అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పటికున్న పరిస్థితుల్లో చూసుకోవాలి అంటే కనుక మనం ఏదైతే ధర్మం అనుకుంటున్నామో, ధర్మాన్ని పాటిస్తున్నామో, ఆ ధర్మం గురించి ఎవరైతే చెడు ప్రచారం చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ గురించి ఇదిగో మా ధర్మాన్ని తప్పు పట్టొద్దు, లేకపోతే మా ధర్మాన్ని తప్పుగా చూపియొద్దు అని మనలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే, అరే నువ్వు మా అభిమాని నటున్నే అంటావా, లేకపోతే మా నాయకుడినే అంటావా అంటూ కొంతమంది పెట్టరైపోతున్నారు. చూసారా? ఇది కూడా కలియుగ లక్షణాలే. ధర్మం కంటే కూడా ఆ ఇష్టాల మీద ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. మామూలుగా మంచి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇష్టాల కంటే కూడా ధర్మము న్యాయం మెయిన్ అన్నట్టు ఆలోచిస్తారు. కానీ వీళ్ళందరూ ధర్మము న్యాయము కంటే ఇష్టాల మీద ఎక్కువ డిపెండ్ అయిపోతూ ఉంటారు. నాకు ఇష్టమైన వాడు చెప్పాడు కాబట్టి అది చెప్పిందే ధర్మం.
నాకు నచ్చినోడు చేశాడు కాబట్టి ఆడు చేసిందే సత్యం అన్నట్టుగా బతికేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కలియుగ లక్షణాలే. ఈ విధంగా మనుషుల్లో ఎంత స్వార్థం పెరిగిపోయినప్పుడు గంగ ఎండిపోవటం ఏముందండి, సముద్రాలు కూడా ఇంకిపోయే పరిస్థితి వస్తాయి. కల్కి సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా మీకు నచ్చిన పాజిటివ్ అంశాల గురించి ముందు చర్చించుకుందాం. మీకు నచ్చిన అంశాలు సినిమా పరంగా చూసుకుంటే పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఈ సినిమా పరంగా చూసుకుంటే. ఫస్ట్ థింగ్ వచ్చేసి సినిమాని సినిమాలాగా చూస్తుంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ మోరోవర్ డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కూడా బాగుంది. అంటే చిన్న చిన్న మిస్టేక్స్, ఫ్లాస్ ఏవైతే ఉంటాయో అవి మరి ప్రాపర్ వర్కౌట్ లేకపోతే సినిమాటిక్ లిబర్టీ తీసుకోవటం వల్ల జరిగిందో తెలియదు, కానీ సంథింగ్ జరిగింది. కానీ సినిమా పరంగా చూసుకుంటే డెఫినెట్గా బాగుంది. అండ్ మోరోవర్ అన్నిటికంటే బాగా అడ్వాంటేజెస్ పొజిషన్ ఏంటి ఇక్కడ అంటే, ఈ సినిమా రిలీజ్ అయిన కాడి నుంచి కర్ణుడు అంటే ఎవరు, కర్ణుడు తోప, అర్జునుడు తోప, కలి అంటే ఎవరు, కల్కి అంటే ఎవరు, ఇట్లాంటివన్నిటిని కూడా చాలా మంది చదివి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ప్రవచనకారులు చెప్పిన మాటల కోసం వెతుకుతున్నారు. ఇవి కాకుండా చాలా మంది అసలు కలియుగం లక్షణాలు ఏంటి, కలియుగం ఇప్పుడు ఇలా ఉందంటే యుగాంతం వచ్చేపాటికి ఇంకెట్లా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం వాటర్ని కొన్ని ప్రదేశాల్లో లీటర్ 10,000 పెట్టి 6,000 పెట్టి కూడా కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్ వాటర్ కోసం అని చెప్పేసి. మేబీ సినిమాలో చూపించినట్టు యుగాంతం వచ్చే టైంకి ఆక్సిజన్ కూడా ఫ్రెష్ ఆక్సిజన్ కొనుక్కుని పీల్చుకునే పరిస్థితి వస్తుందేమో. యుగాంతం వచ్చేపాటికి నిజంగానే గంగ సైతం ఎండిపోతే ఆ నీటి కోసం తాపత్రయ పెడతారేమో. చూపిస్తారు కదా సినిమాలో, దాహం అవుతుందంటే ఎవరు నీళ్ళు ఇవ్వకపోతే ఒక వ్యక్తి నీళ్ళు ఇస్తారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇంకా 5,000 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళు ఇంకా 2898 అనేది చూపించారు, కానీ కలియుగానికి ఇంకా దాదాపు 1,00,000 సంవత్సరాలు ఉందని చెప్పేసి మన గ్రంథాలు చెప్తున్నాయి. నిజంగా 1,00,000 సంవత్సరాలు వచ్చే టైంకి బహుశా ఈ దౌర్భాగ్య పరిస్థితి అప్పుడు ఉంటుందేమో, లేదని ఎట్లా అంటే. సో ఇవన్నీ తెలుసుకోవటానికి, ఇవన్నీ డిబేటబుల్ పాయింట్స్ లేకపోతే డిస్కషన్ పాయింట్స్ అవ్వటానికి సినిమా డెఫినెట్గా హెల్ప్ అయిందని అంటాను. ఇంకొకటి, ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీసే చూసాము. ఇప్పుడు మన పురాణాలని మొదటిసారిగా పాన్ వరల్డ్కి తీసుకెళ్లారు అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తోంది. ఒకటండి, పురాణాలు నేను చెప్తున్నా కదా, పురాణాలు నిజమా అబద్ధమా అనే ఆలోచన పక్కన పెట్టేస్తే, ఈరోజు పురాణాన్ని బేస్ చేసుకుని, పురాణాలు ఇతిహాసాలు బేస్ చేసుకుని కొన్ని వేల సినిమాలు తీసుకోవచ్చు. అంత కంటెంట్ ఉంది పురాణాల నిండా కూడా. ఇక పాన్ వరల్డ్ అంటారా, ఏ రోజైనా ప్రపంచం మొత్తానికి దిక్కు సనాతన ధర్మమే. కాబట్టి ఇప్పటి నుంచి ఈ పురాణాల బేస్ మీద సినిమాలు తీసి ప్రపంచవ్యాప్తంగా వాటిని పురాణాలని ప్రపంచానికి పరిచయం చేయడం అనేది డెఫినెట్గా మంచిదే. కాకపోతే మేమనేది ఏంటంటే, మీరు పురాణాన్ని బేస్ చేసుకుని తీయాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం వర్కౌట్ ఎక్కువ చేయండి సినిమా గురించి, ఇంకా రీసెర్చ్ చేయండి. మీకు ఓన్గా చదువుకోవటానికి వాళ్ళు అన్ని సోర్సెస్ ఉన్నాయి. ఒకవేళ చదువుకోవటానికి అన్ని ఇబ్బంది ఉంది అంటే ఎవరన్నా పండితులను, ప్రవచనకర్తలను లేకపోతే హిందుత్వవాదులను అడగండి, వాళ్ళు చెప్తారు. అలా కాకుండా పాత సినిమాలు తీసుకుని ఆ పాత సినిమాల్లో వాడిని ఎవరినో హైలైట్ చేశారు కాబట్టి వాడి ప్రకారం మేము కూడా హైలైట్ చేస్తాం అన్నారనుకోండి, ఎవడో వేసిన తప్పుడు దారిలో మీరు కూడా వెళ్తున్నట్లే అవుతుంది. గొర్రెదాటి వ్యవహారం లాగా ఉండకూడదు కదా. గొర్రె ఒక మార్గంలో వెళ్తే ఆ మార్గంలో మేము అందరం వెళ్తాం అన్నట్లు ఉండకూడదు. వరల్డ్ మొత్తానికి కూడా ఈ పురాణాలని పరిచయం చేయడం అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఇప్పటి వరకు పాజిటివ్స్ అనేది డిస్కస్ చేసాము. మీకు అభ్యంతరంగా ఏమనిపించింది సినిమాలో? నెగిటివ్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే అవి మీకు ఏమనిపించాయి? చెప్తున్నా కదండి, సినిమాలో అంటే సినిమాని బాయ్కాట్లు చేయాలి, బ్యాన్ చేయాలి అనే అంత అభ్యంతరకరమైన అయితే పెద్దగా ఏం లేవు. సూపర్. బట్ డెఫినెట్గా పురాణాలని టచ్ చేస్తున్నారు కాబట్టి ఆ పురాణాల టాపిక్స్ని మీరు ప్రజలకు చూపించాలి అనుకున్నప్పుడు, అండ్ మరో చాలామంది కూడా మాట్లాడుతున్నారు, ఏదో ఒక రూపైన పురాణాల టాపిక్ అందరికి వెళ్తుంది కదా, పురాణాల గురించి డిస్కస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. మంచిది, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఏదో ఒకలాగా డిస్కస్ చేయటం కాదు, దానిలో ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసుకునే పరిస్థితి రావాలి. ఇది ఒక నవల అనుకోండి, లేకపోతే టీవీ సీరియల్ అనుకోండి, డైరెక్టర్కి నచ్చినట్టు ఒక 10 ఎపిసోడ్స్ తర్వాత ఒక క్యారెక్టర్ను చంపేయటం, లేకపోతే ఇంకో క్యారెక్టర్ కొత్తగా ఎంట్రీ చేయడం అన్నీ చేసుకోవచ్చు. ఇవది కాదు. ఇది సనాతన ధర్మం యొక్క ప్రామాణిక గ్రంథాలు. ఈ ప్రామాణిక గ్రంథాలను మీరు చూపిస్తున్నప్పుడు అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయండి. ఎట్లాగో బోల్ డబ్బులు పెట్టి తీస్తున్నారుగా, ఆ డబ్బులతో పాటు కాస్త శ్రద్ధ పెట్టండి, సరిపోతుంది. ఎందుకు మాకు ఈ ఆందోళన అంటే, సినిమా తీసుకున్నందుకు, డబ్బులు చేసుకున్నందుకు కాదండి. ఈరోజు సనాతన ధర్మం అనేది వరల్డ్స్ మోస్ట్ టార్గెటెడ్ రిలీజియన్. ఈరోజు క్రైస్తవులకి సనాతన ధర్మాన్ని నాశనం చేయటం టార్గెట్, ముస్లింలకి సనాతన ధర్మం నాశనం చేయటం టార్గెట్, నాస్తికులకి అదే టార్గెట్, కమ్యూనిస్టులకి అదే టార్గెట్. ఇది కాకుండా కొత్తగా వస్తున్న ఈ ఓక్స్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే టార్గెట్. మరి ఇంతమంది సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసుకుని మేము నాశనం చేస్తాం, అరే వాళ్ళు ఇలాంటివి ఏంటండి? డిస్మాంట్లింగ్ ఆఫ్ గ్లోబల్ హిందుత్వ అని యూఎస్లో ఒక సమిట్ పెట్టారు, సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం ఎట్లా అని చెప్పేసి. చివరికి భారతదేశంలో తమిళనాడులో జరిగింది, సనాతన ధర్మ నిర్మూలన చేస్తామని చెప్పేసి. ఉదయనిధి స్టాలిన్ అని చెప్పేసి వ్యక్తి, ఒక మంత్రి,
డిప్యూటీ సీఎంగా ఉండి ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి తాను సనాతన ధర్మం అంటే ఒక రోగం అని చెప్పేసి మాట్లాడాడు. అట్లాంటి పోరంబోగులందరూ ఇట్లా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? సనాతన ధర్మం గురించి ప్రాపర్గా అధ్యయనం చేయకపోవటమేగా. మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసేవాళ్ళు 650 కోట్లు అంటే నాట్ ఎ జోక్ అండి, అది చాలా పెద్ద బడ్జెట్. అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఇంకాస్త శ్రద్ధ పెట్టి తీయకపోతే బహుశా ఇదే నిజమని ప్రచారం అయిపోతే రేపు అది కూడా సనాతన ధర్మానికి ఇంకొక బ్లాక్ మార్కే కదా. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు హిందుత్వం కోసం పోరాడుతున్న మాలాంటి వాళ్ళు ఇట్లాంటి వాటి విషయంలో ఆందోళన చెందడంలో న్యాయం లేదా? కొంతమంది అంటున్నారు మీకు ఇదంతా అలవాటు అయిపోయింది, పరిపాటి అయిపోయింది, ప్రతి సినిమా విషయంలో ఇట్లా చేయటం అని చెప్పేసి. అరే మేము ముందే సనాతన ధర్మం కోసం, మరి మాకు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అనిపిస్తున్నప్పుడు మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? క్రైస్తవ పాస్టర్లను, ముస్లిం ముల్లాలు, దావ ప్రచారకులు వాళ్ళు వచ్చైతే ఈ ధర్మం గురించి ఇలా తప్పుగా తీకండి అని ఎవడు అండే వాళ్ళు ఇంకా శబాష్ ఇట్లాంటి బోల్డ్ తీయండి అని చెప్తారు. మేమేం చేస్తామంటే బాబు ఆల్రెడీ నువ్వు ఒకటే సినిమా అనుకోండి, కల్కి ఒకటే అనుకోండి, చాలా 2-3 బిట్సే కాబట్టి లైటర్ వేలో వదిలేస్తాం. కానీ కల్కి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకదానిలో ఇట్లా మొదలైంది, దీన్ని కవర్ చేసుకోవటం కోసం పార్ట్ 2లో ఇంకాస్త 10 అబద్ధాలు చెప్తే, పార్ట్ 3లో 20 అబద్ధాలు చెప్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తారు అంటలో. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఏదేదో చేసేస్తే రేపు మేమంతా ఏం చేయాలండి? ఆల్రెడీ మా ధర్మం ప్రమాదంలో ఉందని మేము బాధపడుతున్నాం. ఈ రోజున కూడా చూడండి, నిన్న మొన్న ఈ 10 రోజుల్లోనే ఎంతోమంది ముస్లిమ్స్ హిందువుల మీద దాడులు చేశారు. ఇన్ని సంఘటనలోని నేను చూపిస్తాను. ఇవేవి మాట్లాడకుండా రాహుల్ గాంధీ అనే వ్యక్తి పార్లమెంట్లో కూర్చొని సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా హింసను పాటిస్తారు, అత్యాచారాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు అంటూ మాట్లాడాడు. పార్లమెంట్ హౌస్లో కూర్చొని మాట్లాడాడు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి. మరి నీకు ముస్లిమ్స్ అందరూ చేస్తున్నా కనపట్ల, హిందువులు ఏమీ చేయకపోయినా అత్యాచారులాగా అరాచకవాదుల్లాగా కనపడుతున్నారు. మరి మాకు ఇంక ఈ దేశంలో దిక్కేంటండి? రాజకీయ పార్టీలన్నీ కూడా సెక్యులరిజం మాటున, సెక్యులరిజం ముసుగులో అన్ని మతాలు సమానం అని చెప్పేసి ఏ మతాన్ని మాట అనరు. ఏ మతం వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు పట్టరు. ఏమీ చేయకపోయినా హిందువుల్ని కాషాయ తీవ్రవాద అంటాడు. ఎవరు? చిదంబరం కాంగ్రెస్ నాయకుడు. ఎవరు? సిద్ధరామయ్య కాంగ్రెస్ నాయకుడు. ఇప్పుడు రాహుల్ గాంధీ తాజాగా, అంతకుముందు శశి థరూర్, అంతకుముందు దిగ్విజయ్ సింగ్. ఏంటిదంతా కూడా? ఇవే చాలదు అనుకుంటే ఇక కమ్యూనిస్టులు, డిఎంకే వాళ్ళు వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే చేష్టలకైతే లెక్కే లేదు. ఇంత ఆందోళనలో బ్రతుకుతున్న హిందూ సమాజానికి ప్రతిదీ ప్యానికింగ్ ఇష్యూ అండి. మాకు ఎవ్రీథింగ్ ఈజ్ అ పాండమిక్. మాకు అందుకే మేము చిన్నదానికి కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నాం. అక్కడ మా ఆవేదన అర్థం చేసుకోవాలి తప్ప మీరు సినిమాకి వ్యతిరేకం అంటే, ఈవెన్ నేను ఒక సినిమా ప్రేక్షకుడు అండి, తెలుగువాడిని. తెలుగువాడు అంటే ఎవరు? సగటు సినిమా ప్రేక్షకుడు. సినిమాని తన ఎంటర్టైన్మెంట్ లాగా చూసుకునే వ్యక్తి. అతి తక్కువ రేట్లో మనకు 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వాళ్ళు సినిమా అంటే. ఆ సినిమా మీద మాకు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా కారణంగానే మన పురాణాలు చాలా వరకు ప్రజలకు పరిచయం అయ్యాయి. మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఈ వక్రీకరణలు ఎందుకు? ఆ రోజు ఎన్టీఆర్ హయాంలో కూడా చాలా వక్రీకరణలు జరిగాయి. కానీ ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఆ రోజు మేము లేవు మాట్లాడటానికి. ఈరోజు ఉన్నాం కదా, ఉండి కూడా మేము మాట్లాడకపోతే ఇంకా మాకు ఎందుకు ఈ సంస్థలు, ఎందుకు మాకు ఈ ప్లాట్ఫామ్స్, ఎందుకు మేమెందుకు? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సబ్జెక్ట్ వక్రీకరణ జరిగింది అని అనుకుంటున్నారు? ఏది పక్కదోవ పట్టింది అని అనుకుంటున్నారు? చెప్పే కదండి, ఇది మేజర్గా అంటే అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తుంది అనేంత ప్రమాదకరమైన ఏం లేకపోయినా డెఫినెట్గా మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి లైటర్ వేలో చూసుకుందాం. ఫస్ట్ పురాణాన్ని తీసుకొచ్చినప్పుడు దానిలో కృష్ణుడు టాపిక్ వచ్చింది. కృష్ణుడు ఎవరు అనేది రివీల్ చేయకుండా ఆ కృష్ణుడు మాట్లాడటానికి వెళితే అశ్వత్థామతోటి, అశ్వత్థామ కృష్ణుడిని చంపడానికి తిరగబడినట్టుగా పెట్టారు, కృష్ణుడి మీద దాడి చేస్తున్నట్లుగా. అది ఉందా భారతంలో ఎక్కడైనా? లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఒత్తిడి మేరకే అశ్వత్థామ తగ్గాడప్పుడు. కృష్ణుడి మీద యుద్ధమేం చేయలే. అండ్ మోరోవర్ కృష్ణుడు అశ్వత్థామని కొట్టి ఆ మణిని ఇట్లా పెరికేసి ఇచ్చేసినట్టుగా చూపించారు. లేదే, వ్యాసుల వారు అశ్వత్థామ ఆ మణిని నువ్వు తక్షణమే పాండవులకి ఇచ్చేసేయి అని చెప్పేసి అంటే, అశ్వత్థామ ఆ మణిని తనంతట తానుగా తనకిష్టం లేకపోయినా సరే తీసేసి ఇస్తే పాండవులకి, ధర్మరాజు దాన్ని తన కిరీటంలో పెట్టుకుని పరిపాలన చేశాడు. ఇది మహాభారతం చెప్తున్నమాట. అదే చూపించాల్సింది. మణిని తనే పీకేసి ధర్మరాజుకి ఇచ్చాడు, అది ఇక్కడ పడేశాడు, లేకపోతే ఇంకో చోట మిస్ప్లేస్ అయిపోయింది, ఈ టైప్లో ఏదో ఒకటి చూపించవచ్చు. కృష్ణుడు పీకాడు అంటే కృష్ణుడు ఇంకొకళ్ళ సొమ్ము కాసిపడేవాడే కాదు. ఆల్రెడీ ఇప్పటికే కృష్ణుడి మీద చాలా దుష్ప్రచారాలు ఉన్నాయి. స్త్రీలోలుడని, అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడని చెప్పేసి. ఎందుకే విచిత్రం ఏంటంటే మహాభారతం, భాగవతం రెండిట్లో ఎక్కడ చూసినా కూడా కృష్ణుడు బలవంతంగా ఏ స్త్రీని చెరిచింది లేదు, చేయబట్టుకుంది లేదు. మహాభారత భాగవతాల్లో ఎందులో చూసినా శ్రీకృష్ణుడు ఆడిన అబద్ధం ఒక్కటి లేదు. కానీ కృష్ణుడు అబద్ధాల కోర అంటారు.
అరే లౌక్యానికి అబద్ధానికి కూడా తేడా తెలియని చవటలు ఈ రోజున నా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఏం చేయని చెప్పండి. కృష్ణుడు మోసాలు చేశాడు అని చెప్పేసి అంటారు. ఏం మోసం చేశాడండి కృష్ణుడు? ధర్మాన్ని గెలిపించే ప్రయత్నమే చేశాడు ప్రతి చోట కూడా, మోసాలు ఏం చేయలేదు కదా. భారత భాగవతాలు ఏమాత్రం తెలియకుండా కృష్ణుడి మీద ఇన్ని నిందలు వేస్తున్న వాళ్ళు ఇట్లాంటివి చూస్తా పోతే రేపు ఏమనుకుంటారు? ఆల్రెడీ ఇప్పటికే గతంలో వచ్చిన సినిమాల కారణంగా చాలా నిందలు మోస్తున్నాం. సో అట్లాంటిది అబ్జెక్షనబుల్గా ఉంది. ఇక రెండోది వచ్చేసి ఈ శంబల కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని నగరాలు అదే అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారని చెప్పేసి మేరీని అడెవడో స్టీఫెన్ ఏదో టోనీ సంథింగ్ ఏదో పేర్లు లూకు ఇట్లాంటి పేర్లన్నీ పెట్టారు. ఓకే, దానికి వాళ్ళు ఏదో రీజన్స్ చెప్పుకుంటూ వచ్చి ఎందుకంటే చాలా కాలం తర్వాత కాబట్టి అని చెప్పేసి. బట్ శంబలకు వచ్చేపాటికి శంబల నగరం ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది ఆల్రెడీ. కొన్ని గ్రంథాల్లో కల్కి పురాణం లాంటి గ్రంథాల్లో ఉంది. సో కల్కి పురాణం ప్రమాణం కాదా అంటే దానికైతే కల్కికి సంబంధించిన స్టోరీ అయితే ఎక్కువ కల్కి పురాణం నుంచి తీసుకున్నారు కాబట్టి. ఇక భాగవతంలో చూసుకున్నట్లయితే కనుక కల్కి ఎవరికి పుడతాడు అనే దాని గురించి స్పష్టంగా ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. తండ్రి పేరు తల్లి పేరు అన్ని ఆ గ్రంథంలో ఇవ్వబడింది, విశ్వాసుడును సుమతి అని చెప్పేసి. మరి ఆ తల్లిదండ్రుల పేర్లు ఇచ్చినప్పుడు వాళ్ళలాగా కాకుండా ఎవరో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ లాగానో లేకపోతే ఇంకొక పద్ధతిలోనో కన్సీవ్ అయినట్లుగా చూపించారు. ఎందుకు అంత అవసరం ఏంటండి? జరగబోయేది అన్నట్టుగా చూపించాల్సింది. మీరు కల్కి అనే టాపిక్ డెఫినెట్గా మంచి టాపిక్ టచ్ చేశారు. మరి చూపించేది ఇంకాస్త ఓపెన్గా చూపించాల్సింది, గ్రంథం ఆధారంగా చూపించలేదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ పేర్లు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక ఇట్లాంటి వక్రీకరణలు ఇది కాకుండా ఆ కర్ణుడి విషయం టాపిక్ చూసుకుంటే, కర్ణుడి రథం నేను బాణం వేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది, కర్ణుడు వేస్తే నాది 2 అడుగులే వెనక్కి వెళ్ళింది రథం అని చెప్పేసి అర్జునుడు చెప్పడం. కృష్ణుడు అక్కడ కర్ణుడికి అంత ఎలివేషన్ ఇస్తూ కూర్చోవటం. మహాభారతం మొత్తం మీద ఎక్కడా కూడా కర్ణుడికైతే కృష్ణుడు ఎలివేషన్ ఇవ్వాల. శ్రీకృష్ణుడు ఎలివేషన్ ఇచ్చేంత గొప్ప క్యారెక్టర్ కర్ణుడు కాదు. గ్రంథం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. లేదు నా అభిమాన నటుడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పాడు కాబట్టి అబద్ధమే నిజం అనుకుని బతుకుతాను అనుకుంటే ఆ వినేవాళ్ళ కర్మ, నమ్మేవాళ్ళ కర్మ. దానికి నా దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకంటే మహాభారత భాగవతాలు నా చరిత్ర గ్రంథాలు. శ్రీకృష్ణుడు శ్రీరాముడు అనేవాళ్ళు నాకు హీరోలు, వీళ్ళంతా నటులు. నాకు అఫ్కోర్స్ ఈ నటులను కూడా అభిమానిస్తాను నేను. నాకు అభిమాన నటులు ఉన్నారు, నటిమణులు ఉంటారు. కానీ నా ఫేవరెట్ నాకు హీరోస్ ఎవరు అంటే దేశానికి మొట్టమొదట రాముడు, కృష్ణుడు. ఆ తర్వాత నా హీరోస్ ఎవరు అంటే ఓ సుభాష్ చంద్రబోసు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్. వీళ్ళు అరే వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగులుతున్న రోజు వచ్చేసిన తర్వాత నటుడి ఆత్మాభిమానం కోసం నేను టికెట్ కొనుక్కుంటే తప్ప బతకలేని ఒక వీళ్ళ ఆత్మాభిమానం కోసం నా ఆత్మాభిమానాన్ని, నా చరిత్రని, నా వారసత్వ సంపదని నేను ఎందుకు తాకట్టు పెడతాను? అయితే ఇక్కడ అర్జునుడి గొప్పతనం ఏంటి అసలు? కర్ణుడికి ఇప్పుడు ఏవైతే మనం ప్రీవియస్ నుంచి చూసుకుంటూ వచ్చామో మూవీస్ కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన ఎలివేషన్స్ కానీ కొన్ని ఉన్నాయి. మన పురాణం ప్రకారం ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి, అలానే అశ్వత్థామ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి, వీటి గురించి ఒక్కసారి వివరించండి. ఒకటండి, క్యారెక్టరైజేషన్స్ పరంగా మాట్లాడుకుంటే కనుక మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, దీంట్లో మీరు ఏ పాత్రనైనా చూడండి, కంప్లీట్గా ఎదవలు ఎవ్వరు లేరు, కంప్లీట్గా గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఎక్సెప్ట్ రామకృష్ణులు తప్ప. రాముడు, కృష్ణుడు తప్ప కంప్లీట్ చెడ్డవాళ్ళు, కంప్లీట్ మంచివాళ్ళు ఎవరు లేరు. బట్ డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అందులో. ఎక్కువ చెడు ఎవరు, ఎక్కువ మంచి ఎవరు అనేది చూసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే కర్ణుల్లో మంచి లక్షణాలు అంటారు, ఓకే. దాన కర్ణుడు అంటారు, ఓకే, ఒప్పుకుంటా. ఏం దానాలు చేశాడు, ఎంత గొప్ప దానాలు చేశాడు, చేసిన దానాల్లో ఎన్నిటికీ ప్రతిఫలం వెనక్కి ఆశించాడు, ఇవన్నీ కూడా డిబేటబుల్ గ్రంథం ఆధారంగా చూసుకుంటే. తనేమి గొప్ప దాత అంటే దానం చేశాడు, కానీ ఎవరు సొమ్ము దానం చేశాడు? తను దుర్యోధనుడి వల్ల రాజు అయ్యాడు కాబట్టి తన దగ్గర ఉన్న సంపదల్లో నుంచి దానాలు చేస్తూ వచ్చాడు, అడిగిన వాళ్ళకి లేదనుకుంటా. బట్ దుర్యోధనుడు ఆ మాత్రం కూడా చేశాడో లేదో భారతం చెప్పలేదు కాబట్టి కర్ణుడు చేసిన దాన్ని నేను ఒప్పుకుంటా. కానీ దుర్యోధనుడు రాజ్యాన్ని ఇచ్చాడు కదా అన్న ఒకే ఒక్క కారణంతో తన వీరత్వాన్ని, తన గౌరవాన్ని, తన క్యారెక్టర్ని, తన ఇంటిగ్రిటీని అన్ని పక్కన పెట్టేసి నిత్యం యదవ పనులే చేస్తూ దుష్ట చతుష్టయం. భారతంలో వ్యాసుల వారు ఏదైతే చెప్పారో ఆ 4 యదవలు ఎవరైతే ఉన్నారో బ్రాండెడ్ యదవలు, ఆ యదవల్లో కర్ణుడు కూడా ఒక లిస్టులో చేరిపోయాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ఈ 4రేగా. ఆ 4లో బ్రాండెడ్ యదవల్లో కూడా టాప్ యదవ ఎవరంటే ఫస్ట్ కర్ణుడి పేరు చెప్తాను. ఎందుకు అంటే దుర్యోధనుడు పాచికలు ఆడిచ్చాడు. పాచికలు ఆడిచ్చిన తర్వాత ద్రౌపదిని గెలిచిన వెంటనే దుర్యోధనుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి దుశ్శాసనుడి కంటే, వెంటనే ద్రౌపదిని తీసుకొని వచ్చి ధృతరాష్ట్రుడి మందిరంలో దాసిలాగా పడేయి అని చెప్పేసి చెప్పాడు.
దాస్యం చేపించాలనుకున్నాడు. అది తప్పే 100%. కానీ తను అక్కడతో ఆగాడు. కానీ కర్ణుడు కాసేపటి తర్వాత దుశ్శాసనుడితోటి అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతూ ఇదిగో ఈ ద్రౌపదికి ఆ పాండవులకి కూడా బట్టలెప్పదీసే అర్జెంటుగా అని చెప్పేసి చెప్పాడు. దాంతో పాండవులందరూ కూడా పై వస్త్రాలు తీసి కింద పడేశారు. మగవాడికి అదే అవమానం. కానీ ద్రౌపదిని సంపూర్ణంగా వివస్త్రాన్ని చేయమంటూ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? కర్ణుడు. ఇది ఎంతమందికి తెలుసండి? ఇంతవరకు దుర్యోధనుడు ఒప్పమన్నాడు, దుశ్శాసనుడు ఇప్పాడు, ఇదే తెలుసు. కానీ ఆ ఘట్టానికి భూమిక పూనుకుంది ఎవడయ్యా అంటే కర్ణుడు. అలాంటి వాడు నేను హీరోని ఎట్లా అంట? క్షత్రియుడు అని అంటే ఎవరు అంటే, సుక్షత్రియుడు అంటే క్షతాత్రాయితే ఇది క్షాత్ర. ఎవరైతే గాయపడి ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళని రక్షణ కల్పించేవాడు క్షత్రియుడు అంటారు. నువ్వు ద్రౌపది విషయంలో చేసింది ఏంటి? ఒక అభాగ్యురాలైన స్త్రీ తను వచ్చిన వాడితో మొరపెట్టుకుంది ప్రాతకాంతితో, తర్వాత దుశ్శాసనుడితో, ప్రస్తుతం నేను రజస్వలగా ఉన్నాను, ఏకవస్త్రని, నన్ను ఈ సమయంలో సభకి పిలిపించడం పద్ధతి కాదు అని చెప్పేసి. మరి అలాంటి ఆవిడని కూడా కనికరించకుండా చేపించింది వీడేగా. తను ఏకవస్త్ర అయినా సరే వివస్త్రం చేయాల్సిందే అని మాట్లాడింది ఈ దౌర్భాగ్యుడే. కేవలం ఎప్పుడో దానాలు చేశాడు కాబట్టి, అంటే నేను 100 దానాలు చేశాను కాబట్టి ఒక ప్రాణం తీస్తానంటే అది కరెక్టేనా? మీరు చేసిన మంచి ఏదైతే ఉందో అది ఇంకో చెడు చేయడానికి పర్మిషన్ ఎప్పటికీ అవ్వదు. ఇది సనాతన ధర్మం. అవశ్యమేవో భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి. చేసిన కర్మ మంచి అయితే మంచి, చెడైతే చెడు, కోటి కల్పాలైనా సరే ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే. అంతే తప్ప నేను 100 మంచి పనులు చేశాను కాబట్టి ఒక చెడ్డ పని చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఒప్పుకోరండి. అలాంటి దౌర్భాగ్యుడు కర్ణుడు. ఇక వారణావృతం వెళ్ళొచ్చిన తర్వాత పాండవులకి తిరిగి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి భీష్ముడు ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడికి చెప్తే అసలు ఇవ్వటానికి వీల్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు అంటూ అడ్డంగా వాదించి దానికి కూడా అడ్డుపులు వేసే ప్రయత్నం చేసిన వాడు కర్ణుడు. ఈడే అడుగు తింటూ బతుకుతున్నాడు. దుర్యోధనుడు బెచ్చం వేస్తే రాజు అయ్యాడు. మరి అలాంటోడు పాండవుల రాజ్యాన్ని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి తిరిగిస్తానంటే ఎందుకు ఒప్పుకోలే? అత్త సోమల్లుడు దాని అన్నట్టు లేదా పేరుకి పత్రం ఇచ్చినట్టు ఈడేవాడు అడ్డం పడతాను. 100%. ఆ తర్వాత సానుభూతి కథలు. కర్ణుడి విషయంలోకి వచ్చేస్తే చాలా మంది ఏమంటారు అంటే కర్ణుడిని తన తల్లి చిన్నప్పుడే వదిలిపెట్టేసింది, అదేమన్నా మరి చిన్న పాపమా అంటారు. సూర్యపుత్రుడు ఏం జరిగిందో తర్వాత అండి. సరే తల్లి వదిలేసింది అంటున్నారు. వదిలేసినప్పుడు తనకి తల్లి మీద పగ ఉందనుకోండి, తల్లి మీద చూపించుకోవాల్సింది, మరి తల్లిని నిలదీయాల్సింది. ఎక్కడా నిలదీయలేదు కదా. తల్లి మీద కోపం ఉంటే నువ్వు ద్రౌపది మీద కోపం చూపేటువంటి, అన్నదమ్ముల మీద కోపం చూపేటువంటి. అయినా నీకేం అన్యాయం జరిగింది? సూర్యుడు నేను నిత్యం కాచుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాతే కదా తను వదిలింది. అండ్ మోరోవర్ నీకు చిన్నప్పటి నుంచి ఏదన్నా లోటు జరిగిందా? చాలామంది ఏమనుకుంటారు సోతపుత్రుడు అని అంటారు. కానీ మహాభారతం చూడండి, కర్ణుడిని పెంచుకున్న అతిరథుడు రాధ ఎవరైతే ఉంటారో ఆ అతిరథుడు అనే వ్యక్తి ధృతరాష్ట్రుడి స్నేహితుడు అని ఉంది. రాజుకి అత్యంత సన్నిహితుడైన రధికుడు అతను. ఇతను కర్ణుడికి వేరే పేరు కూడా ఏదో విన్నాను. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు అండి. వసుసేనుడు. కర్ణుడు అనే పేరు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ఇంద్రుడికి కర్ణకుండలాలు కవచం దానం చేశాడో అప్పటి నుంచి కర్ణుడు అనే పేరు వచ్చింది. అప్పుడే సూర్యుడు కుమారుడు అని తెలిసింది కాబట్టి అప్పటి నుంచి వైకర్తనుడు అనే పేరు వచ్చింది. నిజానికి వాస్తవంగా అతని పేరు వసుసేనుడు. కాకపోతే దానవీర సూరకర్ణ సినిమా వచ్చింది కాబట్టి కర్ణ అనే ఫేమస్ అయిపోతా ఉంది. ఇట్లా తనేమి అన్యాయం జరిగిపోలే. అలానే ఇంకొక పాయింట్ అండి, మనం ఫస్ట్ అసలు కర్ణుడు అనగానే దానాలకు ప్రతీక అనేది ఒకటి ఉంది ఫస్ట్ నుంచి మనకి. కానీ ఇక్కడ దానం చేసిన ప్రతిసారి ఆశిస్తారా లేకపోతే ప్రతిసారి కాదండి. యాక్చువల్లీ తన దానాలు ఏంటి అని మహాభారతంలో ఎక్కడా చెప్పలేదు. ఒక చోట మాత్రం ఏం చెప్పారంటే తను అడిగిన వాళ్ళకి లేదనకుండా కూడా అందరికీ దానాలు ఇచ్చాడు, బ్రాహ్మణులందరికీ అని చెప్పేసి చెప్పారు. కానీ ఆ తర్వాత ఇంద్రుడికి దానం ఇచ్చినప్పుడు, ఇంద్రుడికి కవచకుండలాలు దానం ఇచ్చినప్పుడు శక్తి అస్త్రాన్ని ప్రతిఫలంగా తీసుకున్నాడు. సో కర్ణుడి ఘట్టాలకు సంబంధించి చాలా కల్పితాలు వచ్చేసినాయి. ఎందుకంటే ఒకడు మంచివాడు అని చెప్పారు కాబట్టి ఆ మంచితనాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ మంచితనాన్ని నిరూపించే కథలు చాలా తయారు చేసుకొచ్చారు. ఇక కర్ణుడు ఎత్తుకున్న శాపాల గురించి చాలా మంది మాట్లాడతారు. కర్ణుడి శాపాలన్నీ కూడా స్వయంకృతాలే. అవన్నీ కూడా ఎందుకంటే కర్ణుడి బిహేవియర్ రాంగ్ ఉంది. ప్రాబ్లం ఇప్పుడు అర్జునుడికి కర్ణుడికి తేడా ఏంటి? కర్ణుడు తనకున్న అస్త్ర బలంతో నిత్యం గర్వంతో ఊగిపోతూ దుర్యోధనుడిని మెప్పించాలి, ఎందుకంటే రాజ్యాన్ని ఇచ్చాడు కాబట్టి అని చెప్పేసి దుర్యోధనుడికి అన్ని దిక్మాల సలహాలు ఇచ్చాడు. ఘోషయాత్ర చేద్దామన్న సలహా ఎవరిది? కర్ణుడు ఇచ్చిందే దుర్యోధనుడికి. అక్కడికి వెళ్ళి దుర్యోధనుడు వెదవైపోయాడు కదా. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కర్ణుడు నేనేమన్నా పొడిచేస్తానని కాపాడా? లేదు. చివరికి గంధర్వుడి చేతిలో చావు దెబ్బలు తిని వికర్ణుడి రథం ఎక్కి దుర్యోధనుడిని అక్కడే వదిలేసి పారిపోయాడండి.
ఇక్కడ మహాభారతంలో కూడా అట్లాగే ఉంది. ఒక పిరికివాడు నువ్వు, వారు ఎందుకు రెచ్చగొట్టావు రాజు నువ్వు? అర్జునుడి దగ్గర ఇంతకంటే అస్త్రాలు ఉన్నాయి. ఎప్పుడైనా ధర్మరాజుని అన్నయ్య మనం యుద్ధం చేయాల్సిందే, ప్రస్తుతం పొడి చేయాల్సిందే ఈ కౌరవుల్ని అని చెప్పేసి రెచ్చగొట్టాడా? లేదే. మరి అర్జునుడికి ఉన్న వినయం నీకెందుకు లేదు? శీలైన శోభతే విద్య అని చెప్పేసి ఊరికే అన్నారు కదా, క్యారెక్టర్ వల్లే విద్యకి గొప్పతనం వస్తుందండి. ఏదో చదువుకున్నాను కాబట్టి గొప్పడైపోడు, ఆ చదువుకు తగ్గ సంస్కారం కూడా ఉన్నప్పుడే అవుతారు. ఆ సంస్కారం అర్జునుడికి ఉంది కాబట్టి ద్రోణాచార్యుడు అంత ప్రేమించాడు అర్జునుడిని, మిగతా శిష్యులందరికంటే ఎక్కువగా కూడా. ఆ తర్వాత ద్రౌపది విషయంలో రెచ్చగొట్టి వస్త్రాపహరణం చేయించింది ఎవరు? ఆ తర్వాత కౌరవుల్ని గోగ్రహణం చేస్తే వాళ్ళు బయటకు వస్తారంటూ దిక్కుమాల సలహా ఇచ్చేసి విరాట్ నగరం మీదకి తీసుకుపోయింది ఎవడు? కరుణుడే కదా. ఇన్ని ఫ్లాస్ ఉంచుకుని, ఇంత దిక్కుమాల యాటిట్యూడ్ ఉంచుకుని వాడిని నేను హీరో అంటాను అంటే అనుకోండి మీ కర్మ. ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి, కలి ప్రభావం ఉన్నవాళ్ళే ఎక్కువ నచ్చుతారు కాబట్టి, చెడ్డవాళ్ళే మంచి వాళ్ళుగా ప్రచారం అవుతారు ఇందాక చెప్పుకున్నాం కాబట్టి, కొంతమంది కర్ణుడు నచ్చితే నచ్చొచ్చు. కానీ ధార్మిక ఆలోచనలు కలిగిన వాళ్ళకి, ధార్మిక చింతన కలిగిన వాళ్ళకి, ఖచ్చితంగా ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన కలిగిన వాళ్ళకి ఈ కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అశ్వత్థామ విషయానికి వస్తే ఆయన క్యారెక్టరైజేషన్ని ఎలా చెప్పచ్చు అసలు? అంటే మనకి మూవీలో చూపించిన దానికి కంప్లీట్గా కొంత డిఫరెన్స్ ఉందని అయితే అనుకోవచ్చు. లైక్ మీరు చెప్పిన ఈ మణి కానివ్వండి. చెప్పలేమండి. యాక్చువల్లీ సినిమాలో అంత మనం అట్లా అనుకోవటానికి కూడా లేదు. నిజానికి అశ్వత్థామ ఎట్లాంటి వాడు అంటే కోపిష్టి, ముందు వెనక ఆలోచించకుండా చేసేవాడు. అలా అని చెప్పేసి పిచ్చోడైతే కాదు, మహాశక్తివంతుడు. బోల్డని అస్త్ర విద్యలోనే శక్తి, బలవంతుడు అన్నీ ఉన్నాయి. ఆ మణి వల్ల అతనికి ఎటువంటి ఎదురులేని పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంకొకటి, ఎంత అర్జునుడు ద్రోణాచార్యుల వారికి అయినా కూడా ఇతనికి ఇంకా ఎక్కువ విద్యలే నేర్పించారు అనేది అంటారు. అర్జునుడితో సమానంగా బ్రహ్మశిరోనామక అస్త్రం లాంటిది కూడా తనకి ఇవ్వటం జరిగింది, బ్రహ్మాస్త్రం లాంటిది కూడా అశ్వత్థామకి. సో అశ్వత్థామనే అంత తక్కువ అంచనా వేయటానికి ఏం లేదు. అండ్ మోరోవర్ చివరిలోకి వచ్చేపాటికి ఉప పాండవుల్ని లేకపోతే దుష్టద్యుమ్నుని వీళ్ళందరినీ కూడా చీకట్లో వెళ్ళి చంపటం ఇదంతా తెలిసిందే. ఆ కారణంగానే అశ్వత్థామకి శాపం కూడా వచ్చింది. అయితే శ్రీకృష్ణుల వారు అశ్వత్థామకి ఇచ్చిన శాపం 3000 సంవత్సరాల పాటు. ఈ విధంగా చీము నెత్తురు కారుతూ నీ గాయాలు తగ్గక నువ్వు ఇట్లాగే కుళ్ళిపోతూ ఉంటావు అని చెప్పేసి చెప్పారు. కానీ అశ్వత్థామ కూడా చిరంజీవి, ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. కారణం ఏంటంటే అశ్వత్థామ రాబోయే యుగానికి వ్యాసుడు. ఆయన ద్వాపర యుగంలో ఎట్లా అయితే కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు, నెక్స్ట్ రాబోయే యుగానికి అశ్వత్థామ వ్యాసుడిగా అవ్వబోతున్నారు. ఇది కూడా ఆయనకున్న వరమే మరి. కాబట్టి సినిమాలో అయితే ఆయన అట్లాగే చూపించాడు. ఆ కోపము, ఆ మొండితనం కొంతవరకు వ్యాలిడ్ అంటారు. వ్యాలిడ్ కొంతవరకు. ఇప్పుడు చిరంజీవి అన్నారు కాబట్టి మనకు ఒకళ్ళిద్దరు పేర్లే చాలా మంది వరకు తెలుసు. యాక్చువల్లీ సప్త చిరంజీవులు అనేవారు ఉంటారని. వాళ్ళు ఎవరండి అసలు? అంటే స్టిల్ ఇప్పటికీ మన పురాణాల ప్రకారం అశ్వత్థామ గారు బతికే ఉన్నారు అంటారు మీరు. మహాభారతం నుంచి చూసుకుంటే అశ్వత్థామతో పాటు కృపాచార్యుడు కూడా చిరంజీవేనండి. రైట్, ఓకే. అదే రామాయణంలో చూసుకున్నాం అనుకోండి, ఆంజనేయ స్వామి ఉన్నారు, విభీషణుడు ఉన్నారు, ద్వివిధుడు, మైంద్యుడు ఉన్నారు. వీళ్ళు ఏ టైంలో ఉన్నప్పుడు? ఇప్పుడు అశ్వత్థామ గారు అంటే కలియుగం కోసం అనేది లేదండి. ఆంజనేయ స్వామి గారు కూడా భవిష్యత్ బ్రహ్మ. ఆయన రాబోయే కల్పానికి ఆయన బ్రహ్మదేవుడిగా ఉంటారు. ఫైనల్గా కల్కి సినిమా గురించి ఈ పాయింట్స్ ఏవైతే రైజ్ చేశారో మీరు, పార్ట్ 2లో ఇదే కంటిన్యూషన్ చూపించారు మనకి. లైక్ అంటే ప్రభాస్ని కర్ణుడిగా ఎలివేట్ చేస్తారా, లేకపోతే ఎలా చేస్తారు? యాక్చువల్లీ ప్రభాస్ని కర్ణుడి యొక్క పునర్జన్మగా ఎలివేట్ చేసినా కూడా నాకు అభ్యంతరం లేదండి. కారణం ఏంటంటే ఈ జన్మలో చెడ్డవాడు వచ్చే జన్మలో చెడ్డాడు అవ్వాలని రూల్ లేదు. వచ్చే జన్మలో మంచి లక్షణాలతో మంచి ఉద్దేశాలతో పుట్టుండొచ్చు అని చూపించవచ్చు. కానీ మహాభారత కాలంలో కర్ణుడిని ఎలివేషన్ ఇస్తూ శ్రీకృష్ణుడు చెప్పాడు, అట్లాంటివి మార్చుకోవాలంటున్నాను నేను. కర్ణుడు ఆ జన్మలో చెడ్డోడు కాబట్టి ఈ జన్మకి చెడ్డోడు అవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకంటే ఈ జన్మలో మనిషిగా పుట్టినాడు వచ్చే జన్మలో మనిషిగా పుడతాడో లేకపోతే జంతువుగా పుడతాడో తెలియదు. అలాంటిది ఒకనాడు చెడ్డోడు ఎల్లకాలం చెడ్డోడిగా ఉంటాడని ఎట్లా అంటాం మనం కూడా. సో దట్ వే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను తప్పట్ను. కానీ మహాభారత ఘట్టాలను చూపించేటప్పుడు మాత్రం అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి తప్పకుండా మీరు మాట్లాడినవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. ఇవి పార్ట్ 2, పార్ట్ 3 తీసినప్పుడు కన్సిడర్ చేసి ఇంకొంచెం జాగ్రత్తతో ముందుకు వెళ్తారు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే మేము కోరుకునేది ఒకటేనండి, డబ్బులు మావి. ఎందుకంటే హిందువులు ఎక్కువ ఈ దేశంలో, మెజారిటీ హిందువులు. మనం చూస్తేనే సినిమాకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మా మనోభావాల్ని పరిగణలోకి పెట్టుకుంటూ సినిమా తీయమని చెప్తున్నాం. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు మళ్ళీ గొడవలు చేస్తున్నారు, తప్పు పడుతున్నారు అని చెప్పేసి నింద మా మీద వేయటం కాదు. మీరే సవ్యంగా తీసేస్తే మాకు ఈ పరిస్థితి ఉన్నదిగా. మీ సినిమాకి కూడా 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కానీ తక్కువ రావుగా.
థ్యాంక్ యూ అండి. నమస్తే.